చూడమ్మా ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనకి ఈ పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ మీద దాని మీద ఇది పాలినామియల్ గురించి డిస్కస్ చేసాం. డిగ్రీ, కోఎఫిషియంట్, అలాగే పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్, అలాగే టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. ఏంటి టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ బట్టి ఒక రకంగా ఉంది, అలాగే దాని యొక్క వాల్యూస్ అంటే ఏంటి వేరియబుల్లో ఉన్న హైయెస్ట్ వాల్యూ డిగ్రీస్ బట్టి ఈ డిగ్రీ వాల్యూ 3 అనుకోండి దాన్ని ఏమంటాం ట్రైనామియల్ అని, అలాగే డిగ్రీ వాల్యూ 2 అనుకోండి బైనామియల్. అంటే ఇక్కడ టర్మ్స్ వేరు ఇది వేరు. అంటే ఫర్ సపోజ్ ఎక్స్ పవర్ ఎన్ అనుకో nth డిగ్రీ పాలినామియల్, ఎక్స్ పవర్ ఎన్ అయితే ఏమవుతుంది ఇక్కడ nth డిగ్రీ పాలినామియల్. అలా కాకుండా ఓన్లీ టర్మ్స్ బట్టి అనుకోండి ఎక్స్² ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఇక్కడ టర్మ్స్ ఎన్ని 1 2 3 టర్మ్స్ కాబట్టి ఏమవుతుంది ఇది ట్రైనామియల్. అయితే ఇది ట్రైనామియల్ అయింది కానీ పాలినామియల్ వైజ్ వస్తే ఇది పవర్ అంతా కూడా స్క్వేర్ అయితే ఏమవుతుంది ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ఏమంటే ఇక్కడ పాలినామియల్ అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్. చూసారా నెంబర్ ఆఫ్ టర్మ్స్ బట్టి ఏమవుతుంది ట్రైనామియల్ అయితే అదే మనకి ఇక్కడ పాలినామియల్ వైజ్ ఏమవుతుంది ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్. అందువల్ల నేమ్ వైజ్ ఏమవుతుంది చేంజ్ అవుతుంది. ఇదేమో పవర్ బట్టి చెప్తున్నాం ఏంటి దాన్ని పవర్ అని ఏమంటాం డిగ్రీ అంటాం. డిగ్రీ బట్టి ఏమో అది క్వాడ్రాటిక్ పాలినామియల్ అయింది. టర్మ్స్ 1 2 3 టర్మ్స్ కాబట్టి ఏమవుతుంది ట్రైనామియల్. ఓన్లీ 2 టర్మ్స్ అంటే బైనామియల్. ఓన్లీ 1 టర్మ్ అంటే మోనోమియల్. మోర్ దాన్ 3 అయితే ఏమవుతుంది మల్టీనోమియల్. ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి ఎక్కడ బిట్ వైజ్గా, ప్రాబ్లం వైజ్ కాదు కదా ఓన్లీ బిట్ వైజ్గా యూజ్ అవుతుంటే. నెక్స్ట్ ఇందులో మనకి ఎక్సర్సైజ్ సమ్స్ అనేది చూడండి సార్. ఎక్సర్సైజ్ 2.1. ఈ ఎక్సర్సైజ్ 2.1లో ఫస్ట్ మనకున్న వాల్యూ చూడండి సార్. ఫస్ట్ పాయింట్ ఫైండ్ ద డిగ్రీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది పాలినామియల్స్ గివెన్ బిలో. ఇందులో ఫస్ట్ పాయింట్ చూడండి సార్. ఫస్ట్ పాయింట్ మనకి ఇచ్చింది ఎక్స్ పవర్ 5 మైనస్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 3. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం పాలినామియల్ ఏంటి ఎక్స్ పవర్ 5 మైనస్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 3. వాడు అడిగింది డిగ్రీ వైజ్ అన్నాడు కాబట్టి డిగ్రీ ఆఫ్ దేనికి డిగ్రీ ఆఫ్ ఎక్స్ పవర్ 5 మైనస్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా మీరు ఈక్వేషన్ రాసుకుంటారంటే డిగ్రీ ఆఫ్ రాయండి, లేదు ఓన్లీ డిగ్రీ రాస్తారంటే డిగ్రీ ఈజ్ కూడా రాయొచ్చు. అంటే పాలినామియల్ ఆల్రెడీ క్వశ్చన్లో ఉంది కదా సార్ మళ్ళీ ఎందుకు మెన్షన్ చేయడం అనుకున్న వాళ్ళు ఏం చేయాలి ఈ క్వశ్చన్ ఇక్కడే ఉంచుకుని ఓన్లీ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేసి ఆ డిగ్రీ వాల్యూ చూడతారు. ఇక్కడ ఉన్న హైయెస్ట్ వాల్యూ ఎంత ఇక్కడ పవర్ 4 ఇక్కడ పవర్ 5. ఈ రెండిట్లో ఉన్న లార్జెస్ట్ వాల్యూ ఎంత అవుతుంది 5 కాబట్టి డిగ్రీ వాల్యూ ఎంత అవుతుంది 5. ఇక్కడ మీకు చెప్పాను నేను ఇప్పుడే గివెన్ పాలినామియల్ యూజ్ చేస్తారంటే డిగ్రీ ఆఫ్ అని రాసే పాలినామియల్ రాసుకోవాలి. అవసరం లేదనుకుంటే ఇదంతా రాయాల్సిన పని లేదు, ఓన్లీ డిగ్రీ కూడా ఎంత అవుతుంది 5. అయితే దేనికి రాస్తున్నావు చెప్పాలి కదా మరి. ఏ ఈక్వేషన్కి నువ్వు డిగ్రీ రాస్తున్నావో ఆ ఈక్వేషన్ కంపల్సరీ మెన్షన్ చేస్తేనే మనకి ఐడియా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి. x² ప్లస్ ఎక్స్ మైనస్ 5. ఇక్కడ ఒకదానికి మనం చెప్పాం కాబట్టి ఇంకా మిగతా అంత అవసరం లేదు, డైరెక్ట్ రాయడం నేర్చుకోండి. డిగ్రీ ఆఫ్ ఈ పాలినామియల్ చూడండి సార్. ఈ పాలినామియల్లో దీని పవర్ ఎంత 1. ఇక్కడ పవర్ ఏం లేకపోతే ఎంత అవుతుంది 1 అవుతుంది. నెక్స్ట్ పవర్ ఎంత 2. ఈ రెండిట్లో ఉన్న హైయెస్ట్ వాల్యూ ఎంత 2 కాబట్టి డిగ్రీ కూడా ఎంత అవుతుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి సార్. థర్డ్ పాయింట్లో 5 ఇచ్చాడు. 5 అంటే కాన్స్టెంట్. మరి కాన్స్టెంట్ టర్మ్కి డిగ్రీ ఎంత అవుతుందని చెప్పాను ఆల్రెడీ. నేను బాక్స్ వైజ్ సమ్స్ చెప్పాను. కాన్స్టెంట్ వాల్యూకి ఎంత అవుతుంది డిగ్రీ 0. ఎందుకు 5 into 1 అంటే ఎంత అవుతుంది ఎక్స్ పవర్ 0. అందువల్ల పవర్ 0 వచ్చింది కాబట్టి కంపల్సరీ కాన్స్టెంట్ వాల్యూకి ఏమవుతుంది డిగ్రీ 0. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ మనకి ఎంత ఇచ్చాడు అక్కడ 3x పవర్ 6 ప్లస్ 6y³ మైనస్ 7. ఇక్కడ ఈ అసలు రూల్ ప్రకారం ఇది పాలినామియల్ కాదేమని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి సారీ
అనదర్ వేరియబుల్ ఉంది. కానీ అనదర్ వేరియబుల్ ఉన్నా కూడా మనకున్న వేరియబుల్ చోట ఇక్కడ ఎక్స్ పవర్ 6 ఉంది, అక్కడ కాన్స్టెంట్ ఉంది. ఈ 2 వాల్యూస్ని యూజ్ చేసి చేయొచ్చు, లేదా ఎక్స్ వై ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్ అని కూడా మెన్షన్ చేయొచ్చు. అయితే మనకి ఆన్సర్ వైజ్గా చూసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఏముంది చూడండి, ఇది అలాగా కాన్స్టెంట్ టర్మ్, ఇదంతా కూడా ఏమవుతుంది కాన్స్టెంట్. ఎందువల్ల ఓన్లీ 1 వేరియబుల్ యూజ్ చేయాలి కాబట్టి ఓన్లీ 1 వేరియబుల్ అంటే ఏమవుతుంది, ఈ టోటల్ టర్మ్ అంతా ఏమవుతుంది కాన్స్టెంట్. ఇందులో ఉన్న వాల్యూ ఎంత అవుతుంది, పవర్ ఆఫ్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు, అర్థమవుతుంది. ఇక్కడ వాడు అడిగిన ప్రకారం ఇది పాలినామియల్ అనడం కాదు అసలు. ఎందుకు కాదంటే యూజింగ్ ఎన్ని 2 వేరియబుల్స్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది పాలినామియల్ కాదని చెప్పొచ్చు. కానీ ఇక్కడ డిగ్రీ అడిగాడు కాబట్టి ఇదంతా ఏమవుతుంది కాన్స్టెంట్ టర్మే. ఈ కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి ఇంకా ఉన్న వేరియబుల్ ఎక్స్ పవర్ 6 ఎంత ఉంది, ఎక్స్ పవర్ కి 6 ఉంది కాబట్టి డిగ్రీ ఎంత అవుతుంది 6. నెక్స్ట్ 5 4 మైనస్ వై స్క్వేర్. అయితే ఇక్కడ సార్ ఇప్పుడు దాకా ఎక్స్ వరకు మనం డిస్కస్ చేసి ఇక్కడ వై వచ్చింది కదా, నీకు వైయా ఎక్స్ అన్నది కాదు, ఇక్కడ ఓన్లీ 1 వేరియబుల్ ఉందా లేదా ఉంది. ఇక్కడ ఏంటి ఇది కాన్స్టెంట్, ఇదేమో వేరియబుల్. ఓన్లీ 1 వేరియబుల్ ఉంది కాబట్టి ఆ వేరియబుల్ పవర్ ఎంత 2, దేర్ఫోర్ డిగ్రీ కూడా ఎంత అవుతుంది 2. నెక్స్ట్ 6th పాయింట్ 5t మైనస్ √3. ఇక్కడ కూడా ఓన్లీ 1 వేరియబుల్ ఉంది, ఆ 1 వేరియబుల్ పవర్ ఎంత 1, దేర్ఫోర్ డిగ్రీ కూడా ఎంత అవుతుంది 1. ఇక్కడ మనకి ఏమైంది, ఫైండ్ ద డిగ్రీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది పాలినామియల్స్ గివెన్ బిలో. ఇవన్నీ ఓన్లీ బిట్సే, సమ్స్లో మీకు ఎక్కడ రావు, ఓన్లీ బిట్సే. అంటే మల్టిపుల్ చాయిస్లో డిగ్రీ వాల్యూ ఫైండ్ చేయమని సమ్స్లో మీకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాడు. నెక్స్ట్ పాయింట్ ఉండే సెకండ్ పాయింట్ ఏముందని చూడండి ఇక్కడ, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ expressions are polynomials in one variable and which are not. Give reasons for your answer. వాడు ఇచ్చిన పాయింట్లో ఏమవుతుందని చెప్పాను, ఇక్కడ ఈ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్లో 1 వేరియబుల్ అండ్ విచ్ ఆర్ నాట్ ఉన్నాయా లేదా అది కూడా చెప్పాలి కదా, రీజన్ కూడా చెప్పమన్నాడు. చూడండి ఒకసారి, ఫస్ట్ పాయింట్ ఇక్కడ 3x² - 2x + 5. మనకి గివెన్ ఈక్వేషన్ చూడగానే మనకి ఐడియా తెలియాలి ఇక్కడ ఇచ్చింది పాలినామియల్ కాదా. ఎలా తెలుస్తుంది, లుక్అప్ మనకి ఎక్స్ అనే టర్మ్ ఉంది, ఇక్కడ ఓన్లీ ఎక్స్ ఉంది కాబట్టి ఏమవుతుంది పాలినామియల్. ఎస్ అయితే ఎస్ అని యూజ్ చేసి ఎస్. ఎందుకు ఎస్ ఇది చూడండి ఒకసారి, ఓన్లీ 1 వేరియబుల్, ఇట్ ఈజ్ 1 అంటే ఏంటి ఇక్కడ, ఇట్ ఈజ్ ఏ పాలినామియల్. ఎందుకైంది ఇక్కడ ఓన్లీ 1 వేరియబుల్. ఇక్కడ యూజ్ చేసిన లెటర్ ఇక్కడ ఓన్లీ ఎక్స్ యూజ్ చేసావు కాబట్టి ఓన్లీ 1 వేరియబుల్. అందులో అక్కడ ఎస్ అని ఆన్సర్ రాసినప్పుడు రీజన్ ఏమవుతుంది, ఇట్ ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్ అని మెన్షన్ చేసినా పర్లేదు, లేదు సింపుల్గా ఇట్ ఈజ్ ఏ పాలినామియల్. సింప్లికేట్ ఇక్కడ ఇట్ ఈజ్ ఏ పాలినామియల్ అంటే మీకు ఇచ్చిన ఆన్సర్ 1 అంటే 1 టైప్ ఆన్సర్ అంటే ఇక్కడ 1 వర్డే, అందువల్ల 1 వర్డ్ కాబట్టి ఎస్ అని చెప్పినట్టు. ఎందుకు ఎస్ అయింది, ఇట్ ఈజ్ ఏ పాలినామియల్. ఎందుకు పాలినామియల్ అయింది, ఓన్లీ 1 వేరియబుల్ ఉంది కాబట్టి అదేమవుతుంది కంపల్సరీ పాలినామియల్. సెకండ్ పాయింట్ x² + √2. ఇక్కడ ఓన్లీ ఎక్స్ టర్మ్ చూడాలి తప్ప ఈ అవసరం లేదు. కాన్స్టెంట్స్ రూట్ సార్ ఇక్కడ √3 ఉంది అన్నది అవసరం లేదు. ఇక్కడ ఓన్లీ ఎక్స్ టర్మ్కి మాత్రమే పవర్ చూడండి. ఆ పవర్ అనేది ఏంటి, ఇంటీజర్ అయితే కంపల్సరీ ఏమవుతుంది పాలినామియల్.
నాన్ నెగిటివ్ ఇంటీజర్ కంపల్సరీ ఉండాలి, నాన్ నెగిటివ్ ఇంటీజర్ అవ్వాలి, ప్లస్ ఈ యొక్క టర్మ్స్లో హైయెస్ట్ టర్మ్ కంపల్సరీ ఉండాలి. అందులో ఉన్నదేంటి హైయెస్ట్ ఎక్స్ స్క్వేర్, అందులో ఇది కూడా ఏమవుతుంది ఎస్ ఇట్ ఈజ్ ఏ పాలినామియల్. ఇంకా థర్డ్ పాయింట్కి వచ్చాక థర్డ్ పాయింట్ ఏముంది ఇక్కడ పీ స్క్వేర్ మైనస్ 3p ప్లస్ క్యూ. అయితే దాని ప్రీవియస్ సమ్లో మనకి డిగ్రీ కాబట్టి ఇదంతా కాన్స్టెంట్ తీసుకుందాం, కానీ ఇక్కడ డిగ్రీ గురించి మాట్లాడలేదు, ఇక్కడ పాలినామియల్ అవుతుందా అని అడిగాడు. పాలినామియల్ అవుతుందా ఇక్కడ పీ స్క్వేర్, ఇక్కడ పీతో పాటు ఇంకా ఎక్స్ట్రా ఉంది క్యూ ఉంది, అందువల్ల 2 లెటర్స్ యూజ్ చేసావు, అందులో 2 వేరియబుల్స్ ఉంది కాబట్టి నో it is not a polynomial. ఎందుకు బికాజ్ ఎందుకైందంటే ఇక్కడ it has 2 వేరియబుల్స్ ఏంటా వేరియబుల్స్ p and q. ఇక్కడ పాలినామియల్ అవడం లేదు, ఎందుకు అవడం లేదు ఇట్ హ్యాజ్ 2 వేరియబుల్స్ ఉంది, ఇందువల్ల పీ స్క్వేర్ ఉన్నప్పుడు పీతో కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఏం ఉండాలి అక్కడ కాన్స్టెంట్ ఉండాలి, కానీ కాన్స్టెంట్ ప్లేస్ వేరే లెటర్ పీ తర్వాత ఏమొచ్చింది క్యూ వచ్చింది కాబట్టి పీకి ఏమవుతాయి కంపల్సరీ వేరియబుల్స్ అవుతాయి, అందువల్ల ఇది పాలినామియల్ కాదు. కారణం ఏంటి అక్కడ ఇట్ హ్యాజ్ 2 వేరియబుల్స్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏమవుతుంది ఇక్కడ y ప్లస్ 2/y y ప్లస్ 2/y ఉన్నప్పుడు నువ్వు కన్ఫ్యూజ్గా ఇక్కడ y చూసేసి ఇక్కడ y ఉంది కదా సార్ అనుకుని డౌట్గా ఎస్ అంటే కుదరదు, ఎందుకంటే ఇక్కడ y ఇక్కడ y కానీ ఇక్కడ డివైడెడ్ బై y అంటే ఇది పవర్లో చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది y⁻−1. నీకు చెప్పిన రూల్ ఏంటి నాన్ నెగిటివ్ ఇంటీజర్ అంటే నెగిటివ్ వాల్యూ అసలు రాకూడదని చెప్పావు, కానీ ఇక్కడ ఏమొచ్చింది పవర్ నెగిటివ్ వచ్చింది, అందువల్ల ఇక్కడ కూడా కండిషన్ ఏంటి నో ఇట్ ఈజ్ నాట్ ఏ polynomial. Condition it is not a polynomial because y has non integral power. లేదా y has నెగిటివ్ ఇంటీజర్ అని రాసిన పర్లేదు, లేదా y has నాన్ ఇంటిగ్రల్ పవర్. నాన్ అంటే మనం మీనింగ్ ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ పవర్ y⁻−1 వస్తుంది, -1 వస్తుంది అంటే ఏంటి ఆల్రెడీ నెగిటివ్ ఉంది, కండిషన్ చెప్పేసాం కదా ఇక్కడ మనం y has నాన్ ఇంటిగ్రల్ పవర్. ఆన్సర్లో కొంచెం మిస్టేక్ వస్తుంది అనుకుంటున్నాను, చూద్దాం సార్ చూడండి, అంతే సరిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్లో మనకి 5 × √x ప్లస్ x × √5. ఇక్కడ కూడా సేమ్ మీనింగ్నెస్ ఏంటి చూడండి, ఇక్కడ y⁻−1 మరి ఇక్కడ చూడండి √x రూట్ అంటే x⁻1/2 x⁻1/2 అంటే కూడా ఏమవుతుంది నాన్ ఇంటిగ్రల్ పవర్ కాబట్టి నో it is not a polynomial because x has non integral power. లాస్ట్ పాయింట్ చూడండి సార్, లాస్ట్ పాయింట్ 6th పాయింట్ చూడండి x⁻100 ప్లస్ y⁻100. ఇక్కడ పవర్స్ వస్తే రెండు కూడా సేమ్, ఇది 100 ఇది 100, కానీ నువ్వు x యూజ్ చేసినప్పుడు 100 అయినప్పుడు ఇక్కడ y కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి, అందువల్ల ఇక్కడ కూడా ఏమవుతుంది నో. ఎందుకు నాది ఇట్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్ రైటే, ఆ పాలినామియల్ అన్నావు కాబట్టి మరి కండిషన్ ఏంటి అక్కడ ఇన్ 1 వేరియబుల్. దేనివల్ల అంటున్నావు అక్కడ ఇట్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్ అన్నావు, ఎందుకది ఇన్ 1 వేరియబుల్
దేనికి ఇట్ హ్యాజ్ టూ వేరియబుల్స్. ఇట్ హ్యాజ్ ఏమున్నాయి ఇక్కడ టూ వేరియబుల్స్. ఏంటి వేరియబుల్స్? ఎక్స్ అండ్ వై. మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయవలసిన పని లేదు. మీ కంటికి ఎప్పుడైనా కూడా లుక్ చూడగానే ఇక్కడ చూడ పవర్స్ చూసుకోండి సార్. మెయిన్ పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి. అందులో పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ బేస్లు చూసినప్పుడు ఎక్స్ వై బేస్లు ఉన్నాయప్పుడు ఏమవుతుంది? బేస్లు నాట్ ఈక్వల్ అయితే కంపల్సరీ పాలినామియల్ కాదు. బేస్లు నాట్ ఈక్వల్ అయితే కంపల్సరీ ఏమవుతుంది? పాలినామియల్ కాదు అసలు. అలాగే ఒక రెండు సేమ్ ఉన్నాయని చెప్పి కంగారు పడకూడదు. ఇక్కడ పవర్ ఏంటిది? రూట్ అంటే ఎక్స్ పవర్ 1/2. 1/2 అనేది ఏమవుతుంది? ఇంటీజర్ కాదు కాబట్టి అక్కడ కండిషన్ ఏం చెప్పాం? బికాజ్ ఎక్స్ హ్యాజ్ నాన్ ఇంటిగ్రల్ పవర్. ఇక్కడతో మనకి 2 పాయింట్స్ అయినాయి. ఇవన్నీ బిట్స్ వైజే, ప్రాబ్లం వైజ్ ఏమి లేదు ఇందులో. నెక్స్ట్ ఇందులో థర్డ్ పాయింట్ ఏంటంటే రైట్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ x cube in each of the following కోఎఫిషియంట్స్ అంటే మీనింగ్ ఏంటంటే మల్టిప్లికేషన్ వాల్యూస్. ఏ టర్మ్ అయితే ఇచ్చాడో ఆ టర్మ్ యొక్క మల్టిప్లికేషన్ వాల్యూ, దాని బిఫోర్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం మనం? కాన్స్టెంట్ వాల్యూని కోఎఫిషియంట్ అంటాం. ఒకసారి చూడండి ఈక్వేషన్లో ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు మనకి? ఫస్ట్ పాయింట్ x cube plus x plus 1. అయితే ఇక్కడ రైట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 3 అంటే ఈక్వేషన్ ఆల్ ఈక్వేషన్స్ లో మనకు కంపల్సరీ ఉంటుంది x క్యూబ్ ఉంటుంది. ఆ x క్యూబ్ టర్మ్ కే కావాలి కాబట్టి దేర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఏ టర్మ్ అది? x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ కి బిఫోర్ ఏమైనా ఉందా? ఏమీ లేదు. కానీ ప్రాడక్ట్ వాల్యూ కంపల్సరీ ఏముంటుందని చెప్పినాం. ఎవ్రీ కాన్స్టెంట్ కానీ ఎవ్రీ వేరియబుల్ కానీ మల్టిప్లికేషన్ కంపల్సరీ ఏముంటుంది? 1 ఉంటుంది కాబట్టి దేర్ కోఎఫిషియంట్ వాల్యూ ఎంత? 1. సెకండ్ పాయింట్ ఏముంది ఇక్కడ? 2 - x cube plus x square. ఇక్కడ x క్యూబ్ టర్మ్ ఉంది కానీ ఆ టర్మ్కి ఏముంది? సింబల్ మైనస్. x క్యూబ్ టర్మ్కి మైనస్ ఉంది కాబట్టి కోఎఫిషియంట్ వాల్యూ ఏమవుతుంది? కోఎఫిషియంట్ ఆఫ్ x క్యూబ్. ఇక్కడ ఏమవుతుంది? x క్యూబ్కి ఏముంది? సింబల్ మైనస్ ఉంది కాబట్టి మైనస్. దాని కోఎఫిషియంట్ వాల్యూ కంపల్సరీ ఏమవుద్ది? 1. ఇంకా థర్డ్ పాయింట్కి వచ్చాక థర్డ్ పాయింట్లో √2 × x cube plus 5. మరి √2 ఉంది. √2 ఇంటూ అందువల్ల x క్యూబ్కి బిఫోర్ వాల్యూ ఎంత? √2 కాబట్టి కోఎఫిషియంట్ వాల్యూ ఎంత అవుతుంది? కోఎఫిషియంట్ ఆఫ్ x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇక్కడ ఉన్నది ఎంత? మల్టిప్లికేషన్ వాల్యూ √2 కాబట్టి ఏమవుతుంది? కోఎఫిషియంట్ ఆఫ్ x క్యూబ్ √2. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ 2x cube plus 5. 2x cube plus 5 అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ x క్యూబ్ మల్టిప్లికేషన్ వాల్యూ ఎంత ఉంది? 2. x క్యూబ్ బిఫోర్ వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 2 ఉంది కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. నెక్స్ట్ అనదర్ ఫిఫ్త్ పాయింట్ π/2 × x క్యూబ్ ప్లస్ x. వాడు π/2 × x క్యూబ్ అన్నావు. x క్యూబ్ అనే టర్మ్ నువ్వు నెగ్లెక్ట్ చేస్తే వచ్చి దాని బిఫోర్ వాల్యూ ఏదైతే ఉందో అది కంపల్సరీ అవుతుంది? కోఎఫిషియంట్ అవుతుంది. అందులో కోఎఫిషియంట్ ఆఫ్ x క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? π/2. అనదర్ సిక్స్త్ పాయింట్ చూడండి. సిక్స్త్ పాయింట్ -2/3 × x క్యూబ్. -2/3 × x క్యూబ్ అంటే x క్యూబ్ నెగ్లెక్ట్ చేస్తే ఇంకా ఉంది ఇంకా -2/3 కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది ఇక్కడ? -2/3. ఇక్కడ చేసేదల్లా ఏంటి? ఆ x క్యూబ్కి బిఫోర్ మల్టిప్లికేషన్ వాల్యూ ఏదైతే ఉందో అది మాత్రమే తీసుకోవాలి తప్ప దాని బ్యాక్ సైడ్ ఉన్న టర్మ్ ఇంకా అవసరం లేదు మనకి. నెక్స్ట్ ఈ పాయింట్స్ ట్రై చేయండి. సెవెంత్ పాయింట్ 2x² + 5కి. అలాగే నెక్స్ట్ ఎయిత్ పాయింట్ 4. ట్రై చేస్తే
ఏమైనా కనబడుతుందా మీకంటే ఐడియా లేదు ఇక్కడ. ఎలా లేదంటే ఇక్కడ చూడండి సారి 2x² + 5 కానీ ఏ టర్మ్ అడిగాడు ఇక్కడ x³ అడిగాడు కానీ ఇక్కడ x³ టర్మ్ లేదు కానీ ఉంది ఇందులో. ఎలా ఉందంటే ఆ టర్మ్ 0 × x³ అంటే దాని కోఎఫిషియంట్ వాల్యూ 0 కాబట్టి 0తో ప్రోడక్ట్ ఏమైపోయింది టోటల్ వాల్యూ 0. అందుకే ఇందులో నీకు కనబడతలేదు మిస్సింగ్ కనబడుతున్న నెంబర్. మరి మిస్సింగ్ కనబడుతుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ కోఎఫిషియంట్ వాల్యూ కంపల్సరీ ఏమవుతుంది 0 అయితే 0 × x³ వాల్యూ ఏమైంది 0. ఎవ్రీ వాల్యూ కంపల్సరీ ఉంటుంది అక్కడ +0 ఉంటుంది. ఇప్పుడు కూడా ఎవ్రీ కాన్స్టెంట్ వాల్యూ కానీ ఎవ్రీ పాలినామియల్ కానీ లాస్ట్లో కంపల్సరీ ఏమి యాడ్ చేసుకోవచ్చు 0 యాడ్ చేసుకోవచ్చు. ఆ 0ని మనకి సూటబుల్గా రాసుకోవచ్చు. మన సూటబుల్ అంటే ఫర్ సపోజ్ x² అనుకో 0 × x², x⁴ కావాలనుకో 0 × x⁴. ఏ టర్మ్ అయితే నీకు మిస్ అయింది అనుకున్నావో ఆ మిస్సింగ్ టర్మ్ని దాని వాల్యూ కంపల్సరీ బిఫోర్ ఏం వేసుకోవాలి 0 వేసుకోవచ్చు. అందులో ఇక్కడ కోఎఫిషియంట్ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x³ అంటే టర్మ్ కనబడలేదని ఆగిపోవడం కాదు. టర్మ్ లేదంటే దాని కోఎఫిషియంట్ కంపల్సరీ ఏంటి 0. ఇక్కడ 4 ఉంది ఓన్లీ కాన్స్టెంట్ ఉంది. ఓన్లీ కాన్స్టెంట్ ఉన్న టర్మ్ లేదంటే దాని మీనింగ్ ఏంటి దాని కోఎఫిషియంట్ కంపల్సరీ ఏమైనట్టు 0. అందులో కంగారు పడవలసిన మళ్ళీ ఇక్కడ చూసుకోవాలి. అంటే అన్నింటికి ఇక్కడ ఇప్పటి వరకు మనకి ఏం కనబడి x³ ఉంది. x³ టర్మ్ బిఫోర్ ఏమవుతుందో ఆ వాల్యూ రాసావు. అసలు ఇక్కడ x³ టర్మ్ లేవు రెండింటిలో కూడా. ఈ 2 వాల్యూస్లో కూడా x³ లేదు కాబట్టి దాని కోఎఫిషియంట్ కంపల్సరీ ఏమవుతుంది = 0. ఇక్కడ మనకి థర్డ్ సమ్ కూడా అయింది. నెక్స్ట్ సమ్ చూడమ్మా. ఇక్కడ ఉన్న 2 పాయింట్ ఎక్సైజ్ అంతా కూడా మీకు బిట్ పార్టే వస్తుంది తప్ప మెయిన్గా మీకు ఎప్పుడు కూడా 2 మార్క్స్ సమ్స్ ఏమి లేవు ఇందులో. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏమైందంటే అక్కడ క్లాసిఫై ది ఫాలోయింగ్ యాజ్ లీనియర్ అండ్ క్యూబిక్ పాలినామియల్స్. ఇక్కడ గివెన్ మనకి కొన్ని పాలినామియల్స్ ఇచ్చాడు. అందులో ఏమవుద్దని చెప్పాడు లీనియర్ అవుద్దా లేదా క్వాడ్రిక్ అవుతుందా క్యూబిక్ అవుతుందా. అక్కడ మిడిల్ వాల్యూ ఒకటి మిస్సింగ్ అయింది. లీనియర్ తర్వాత నెక్స్ట్ ఏమవుద్ది క్వాడ్రిక్ వద్ద, క్వాడ్రిక్ తర్వాత ఏమవుద్ది క్యూబిక్. అందులో మధ్యలో ఒకటి మిస్ చేశాడు కాబట్టి ఇక్కడ మనకి ఉంది ఇంకోటి మనమే మిస్ చేసాం. అందులో ఏంటది క్వాడ్రటిక్ లీనియర్ క్వాడ్రటిక్ అండ్ క్యూబిక్ పాలినామియల్. ఇందులో ఫస్ట్ పాయింట్ చూడండి సారీ. ఫస్ట్ పాయింట్ 5x² + x - 7. మీరు ఎప్పుడైనా అది లీనియర్ అని చెప్పాలన్నా క్వాడ్రిక్ అని చెప్పాలన్నా క్యూబిక్ అని చెప్పాలన్నా ముందే ఉండాలి నాకు ఐడియా డిగ్రీ ఉండాలి. అక్కడ డిగ్రీ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తేనే అది నువ్వు లీనియరా లేదా క్వాడ్రిటికా క్యూబిక్ అని చెప్పచ్చు. మరి డిగ్రీ చూడండి సరే డిగ్రీ = ఇక్కడ ఉన్న హైయెస్ట్ వాల్యూ ఎంత 2. మరి 2 అంటే ఇక్కడ ఇట్ ఈజ్ ఏంటిది 2 ఉందంటే క్వాడ్రటిక్ పాలినామియల్. మనం నేను చెప్పాలంటే కంపల్సరీ ఏముండాలి అక్కడ పవర్ ఉండాలి. ఆ పవర్ ఏంటి ఇక్కడ 2 ఉంది. ఆ పవర్ 2 ఏమంటాం డిగ్రీ అంటాం కాబట్టి డిగ్రీ వాల్యూ 2 వచ్చిందంటే కంపల్సరీ ఏమవుతుంది క్వాడ్రటిక్ అవుతుంది. నెక్స్ట్ రెండో పాయింట్ సెకండ్ పాయింట్ ఇక్కడ x - x³ ఉంది కాబట్టి ఇక్కడ చూడండి హైయెస్ట్ వాల్యూ ఎంత ఇక్కడ 3. అందువల్ల డిగ్రీ కూడా ఎంత అవుతుంది డిగ్రీ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ హైయెస్ట్ వాల్యూ డిగ్రీ = 3. మరి డిగ్రీ 3 వచ్చిందంటే కంపల్సరీ అవుతుంది ఇట్ ఈజ్ ఏంటది 3 ఉందంటే క్యూబిక్. ఇట్ ఈజ్ క్యూబిక్ పాలినామియల్. ఓన్లీ పవర్ బట్టి మాత్రమే ఇక్కడ చెప్తాం అది క్యూబికా క్వాడ్రటికా లేకపోతే లీనియర్ అనేది. నెక్స్ట్ థర్డ్ పాయింట్. ఈ థర్డ్ పాయింట్ x² + x + 4. మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. దీన్ని ట్రై చేయండి ఒకసారి. x² + x + 4 అనే వాల్యూ ఏదవుతుందో ఒకసారి డిగ్రీ చూసుకుని దాన్ని బట్టి దాన్ని నోటెడ్ చేయండి ఒకసారి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్
ఈ ఫోర్త్ పాయింట్ ఏముంది చూడండి ఇక్కడ ఎక్స్ మైనస్ 1. మరి ఎక్స్ మైనస్ 1 అంటే దీని పవర్ ఎంత? ఏమీ లేదంటే ఎంత 1. అంటే ఒక వాల్యూ ఒక వేరియబుల్కి పవర్ మెన్షన్ చేయలేదంటే కంపల్సరీ ఎవరి వాల్యూ కంపల్సరీ పవర్ ఏమవుతుంది 1. మెన్షన్ చేయలేదంటే పవర్ ఎంత ఉంటుంది అక్కడ 1 ఉంటుంది. అందులో ఇక్కడ ఎక్స్ పవర్ 1. మరి ఎక్స్ పవర్ 1 అంటే ఏమవుతుంది? డిగ్రీ ఈజ్వల్ ఎంత 1. మరి 1 అంటే ఏమవుతుంది? ఇట్ ఈజ్ ఏ లీనియర్. 1 అంటే ఏమవుతుంది? లీనియర్. ఇట్ ఈజ్ ఏ లీనియర్ పాలినామియల్. 1 అంటే లీనియర్ అంటాం, 2 అంటే క్వాడ్రాటిక్, అలాగే 3 ఉంటే ఏమవుతుంది? క్యూబిక్. నెక్స్ట్ 5th పాయింట్ చూడండి. 5th పాయింట్లో 3p అయితే ఇక్కడ చూడండి 3pలో p అనేది ఒక వేరియబుల్. సరే అన్నింటికి ఎక్స్ కనబడదు, వేరియబుల్ బట్టి మనం మార్చుకోవాలి. ఇక్కడ p అనేది ఒక వేరియబుల్, కాబట్టి పవర్ ఎంత 1. ఏమి లేకపోతే ఎంత 1 కాబట్టి డిగ్రీ ఈజ్ ఎంత అవుతుంది? డిగ్రీ ఈజ్ 1. డిగ్రీ 1 అయితే అవుతుంది. ఇట్ ఈజ్ ఏ లీనియర్ పాలినామియల్. నెక్స్ట్ 6th పాయింట్. 6th పాయింట్ పై ఆర్ స్క్వేర్. అయితే పై కాన్స్టెంట్ మనకు తెలిసింది ఆల్రెడీ. పై అనేది 22/7. పై అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే రేడియస్ కాబట్టి ఇక్కడ పవర్ ఎంత ఉంది? ఇక్కడ స్క్వేర్ ఉంది. పై ఇంటూ ఆర్ స్క్వేర్ అనేది దాంట్లో ఆర్ స్క్వేర్ అంటే ఏంటి? పవర్ స్క్వేర్ ఉంది కాబట్టి డిగ్రీ కూడా ఎంత అవుతుంది? డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 2. మరి డిగ్రీ 2 అయితే ఏమవుతుంది? క్వాడ్రాటిక్. ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్. పాలినామియల్. అంటే పవర్ బట్టి మాత్రమే మనం ఇక్కడ నోటేట్ చేస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ చేయమని చేశారు. ఇది ఇక్కడ పవర్ ఎంత ఉంది? 2. మరి పవర్ 2 ఉంది కాబట్టి ఏమవుతుంది? డిగ్రీ ఈజ్వల్ టు 2. మరి డిగ్రీ ఈజ్వల్ 2 అయితే ఏమవుతుంది? ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇక్కడ మనకి ఎన్ని పాయింట్స్ అయినాయి? 2.1లో 4 పాయింట్స్ అయినాయి. నెక్స్ట్ పాయింట్ చూడండి. write whether the following statements are true or false. Justify your answer. Justify your answer. కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఆ స్టేట్మెంట్స్ చూద్దాం సార్. చూడండి. ఫస్ట్ పాయింట్, ఏ బైనామియల్ can have at the most 2 terms. అలాగే సెకండ్ పాయింట్, every polynomial is a binomial. Third point, a binomial may have degree 3. ఒకసారి పాయింట్స్ చూడండి సారి. చూడమ్మా, ఫస్ట్ది ఏ బైనామియల్ కెన్ హ్యావ్ అట్ ద మోస్ట్ 2 టర్మ్స్ అన్నాడు. మరి బైనామియల్ డెఫినేషన్ ఏంటి? ఏ పాలినామియల్ హ్యాజ్ 2 టర్మ్స్ అంటే మనకు ఆల్రెడీ కండిషన్ బట్టి మోస్ట్ 2 టర్మ్స్ అన్నాడు కాబట్టి కండిషన్ ఏంటి? ఇక్కడ ఆన్సర్ ట్రూ.
ట్రూ అని చెప్పడానికి కారణం ఏంటి? ఏ బైనామిల్ హ్యాజ్ అక్కడ ఏంటి కండిషన్ ఇక్కడ ఏ పాలినామిల్ హ్యాజ్ 2 టర్మ్స్ ఈజ్ కాల్డ్ ఏ బైనామిల్. మన డెఫినేషన్ ఆల్రెడీ ఉంది కదా. బైనామిల్ అని చెప్పాలంటే ఆ బైనామిల్ ఏం చెప్పాలి? ఏదైతే గివెన్ పాలినామిల్ ఉందో ఆ పాలినామిల్ ఎన్ని ఉండాలి? టర్మ్స్ 2 టర్మ్స్ ఉండాలి. అంటే ఫర్ సపోజ్ ఏఎక్స్ ప్లస్ బి అని ఉంది. ఇందులో టర్మ్స్ 2 టర్మ్స్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఎక్కడ కూడా 2 టర్మ్స్. ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ కూడా 2 టర్మ్స్. ఇలా ఓన్లీ కౌంటబుల్ టర్మ్స్ కాబట్టి 2 టర్మ్స్ అంటే కంపల్సరీ అవుతుంది బైనామిల్ అవుతుంది. అంటే అక్కడ రీజనబుల్గా రాస్తాం మనం. రీజనబుల్గా రాసినప్పుడు ఏ పాలినామిల్ విత్ 2 టర్మ్స్ ఏ పాలినామిల్ విత్ 2 టర్మ్స్ ఈజ్ బైనామిల్. టూ అని చెప్పడానికి బైనామిల్ ఎన్ని టర్మ్స్ ఉండాలి? 2 టర్మ్స్ ఉండాలి. ఎందులో ఉండాలి? అది ఒక పాలినామిల్ ఉండాలి. అందులో ఏ పాలినామిల్ విత్ 2 టర్మ్స్ అదేమవుతుంది? కంపల్సరీ ఈజ్ బైనామిల్. డెఫినేషన్ రాసామంటే మనకి ఏం చేయలేదు అందులో. ఇక్కడ చూడండి సారి ఎవ్రీ పాలినామిల్ ఈజ్ బైనామిల్ అన్నాడు. ఎవ్రీ పాలినామిల్ ఈజ్ బైనామిల్ అంటే తీసుకున్న ప్రతి పాలినామిల్ బైనామిల్ అవుతుంది అవ్వదంటే అక్కడ కండిషన్ ఏంటి? తీసుకున్న ప్రతిది అవ్వాలంటే రూల్ ఏంటి? ఇక్కడ పాలినామిల్ ఏమో బైనామిల్ అవ్వాలంటే కండిషన్ బైనామిల్ టర్మ్స్ వస్తాం. అందువల్ల ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అని ఎలా చెప్తుంది కండిషన్? ట్రూ ఆర్ ఫాల్స్ అని ఎలా చెప్తుంది? ఫాల్స్ అని చెప్పామనుకో ఏమని చెప్పాలి? అక్కడ డిగ్రీ డస్ నాట్ డిపెండ్స్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. అంటే పాలినామిల్ అయితేనేమో డిగ్రీ చేస్తాం. మరి బైనామిల్ ఏంటండి? టర్మ్స్. పాలినామిల్ అయితేనేమో డిగ్రీ, బైనామిల్ అయితే టర్మ్స్. అందువల్ల ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పినప్పుడు ఏమవుతుంది? ఫాల్స్. ఇందువల్ల నువ్వు తీసుకుంది ఒకవేళ ట్రైనామిల్ తీసుకున్నావు, ఇందులోని పవర్ 3 తీసుకున్నావు. మరి పవర్ 3 అంటే ఏమవుతుంది? ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 4 టర్మ్స్ ఉన్నాయి. మరి 4 టర్మ్స్ ఉన్నది ఏమవుతుంది? మల్టినోమియల్. ఇదేమో పాలినామిల్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అనేదేమో పాలినామిల్. కానీ ఈ పాలినామిల్ బైనామిల్ అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదంటే ఇది ఆల్రెడీ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఇక్కడ 4 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏమో 4. మరి 4 ఏమవుతుంది? మల్టీనోమియల్ అవుతుంది. అందులో బైనామిల్ కాదు. అందుకే ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ ఫాల్స్ కండిషన్ అంటే ఇక్కడ డిగ్రీ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇక్కడ మిన్నెస్ అర్థమైందా? ఫాల్స్ అని చెప్పావు. ఎందుకు ఫాల్స్ చెప్పావు? డిగ్రీ అనేది డస్ నాట్ డిపెండ్స్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని డిగ్రీ అని చెప్పలేము మనం. బైనామిల్ ఏమో నెంబర్ ఆఫ్ టర్మ్స్ చెప్తుంది. మరి పాలినామిల్ ఏంటి? పవర్ చెప్తున్నావు. కాబట్టి ఈ రెండింటికి కూడా ఏమవుతుంది? ఈక్వాలిటీ లేదు కాబట్టి ఈ కండిషన్ ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. ఇక్కడ చూడండి ఏ బైనామిల్ మే హ్యావ్ డిగ్రీ 3 అంట. అసలు బైనామిల్ ఎప్పుడైనా డిగ్రీ 3 ఉంటుందా? బైనామిల్ అంటే డిగ్రీ ఎంత? 2 టర్మ్స్. కానీ 2 టర్మ్స్ ఏంటి? డిగ్రీ 2 అని చెప్పలేం. బైనామిల్ అనేది 2 టర్మ్స్ ఉంటాయి. ఏఎక్స్ ప్లస్ బి ఉంది. దీంట్లో డిగ్రీ ఎంత అవుతుంది? ఇది ఒక బైనామిల్. ఇది బైనామిలే కానీ దీని డిగ్రీ పరంగా చూసినప్పుడు దీని డిగ్రీ ఎంత అవుతుంది? 1. అలాగే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది. ఇక్కడ ఒక డిగ్రీ ఎంత అవుతుంది? 2. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కదని చెప్పేసి అది బైనామిల్ అవుతుంది. కానీ డిగ్రీ 3 అవుతుందా? ఇక్కడ కూడా కాదు. అందులో ఇక్కడ ఒకటి ఇది అవుతుంది ఫాల్స్. దీనికి రీజనబుల్ అవసరం లేదు. అదనా రీజనబుల్ ఎందుకు అవసరం లేదంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది డిగ్రీ మీద డిపెండ్ అవ్వదు. సేమ్ కండిషన్ వస్తుంది. కానీ ఇక్కడ బైనామిల్ అనేది మే హ్యావ్ డిగ్రీ 3 అంటే ఫాల్స్ అని చెప్తే ఇక్కడ ఆన్సర్ లేదు. ఎందుకు లేదంటే బైనామిల్లో 2 టర్మ్స్ ఉండాలి కానీ దాని డిగ్రీ 3 అవ్వాలని రూల్ లేదు కాబట్టి దానికి కండిషన్ ఏం లేదు. నెక్స్ట్ 4th పాయింట్ ఏమని చూడండి సార్. చూడండి ఇక్కడ సారి ఏ బైనామిల్ కెన్ హ్యావ్ అట్ ద మోస్ట్ 2 టర్మ్స్ అనేది ఏంటి? మన డెఫినేషన్ అవసరం లేదు. 2 అని చెప్పాం కానీ ఇక్కడ రీజన్ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఇక్కడ బైనామిల్ ఎన్ని టర్మ్స్ ఉంటాయి? 2 టర్మ్స్ ఉంటాయి. ఆల్రెడీ డెఫినేషన్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ రీజన్ రాయాల్సిన పని లేదు.
నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏముంది? సెకండ్ పాయింట్ ఎవ్రీ ఏముంది అక్కడ? ఎవ్రీ బైనామియల్ ఈజ్ ఎ బైనామియల్. ఎవ్రీ పాలినామియల్ ఈజ్ ఎ బైనామియల్ అంటే ఇది ఫాల్స్. ఎందుకు ఫాల్స్? ఇక్కడ బైనామియల్ అంటే 2 టర్మ్స్ ఉండాలి. అందువల్ల ఎవ్రీ పాలినామియల్ తీసుకున్న ప్రతి పాలినామియల్ 2 టర్మ్స్ అంటే చెప్పలేం. కాబట్టి దాని కండిషన్ ఏం చెప్తున్నాం? ఏ పాలినామియల్ with 2 terms is binomial. ఇక్కడ ఫాల్స్ అని చెప్పావు. ఎందుకు ఫాల్స్ చెప్పావు? పాలినామియల్ కంపల్సరీ ఉండాలి, 2 టర్మ్స్ ఉంటేనే అది బైనామియల్ అవుతుంది. కానీ కంపల్సరీ 2 టర్మ్స్ అంటే మనం చెప్పలేము. ఇందులో పాలినామియల్ అది డిగ్రీ 3 ఉండొచ్చు, డిగ్రీ 4 ఉండొచ్చు, డిగ్రీ 5 కూడా ఉండొచ్చు. కాబట్టి కంపల్సరీ అది బైనామియల్ అవ్వదంటే ఎందుకు అవ్వదు? పాలినామియల్ 2 టర్మ్స్ ఉంటేనే అది బైనామియల్. మరి 2 టర్మ్స్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు కండిషన్ ఏంటి? రైట్ అవ్వదు. కాబట్టి ఏమన్నా ఇక్కడ ఫాల్స్ అన్నాం. థర్డ్ పాయింట్ చూడండి సరే. ఏ బైనామియల్ may have degree 3. ఇక్కడ డిగ్రీ 3 అంటే డిగ్రీ 3 ఉంటుందంటే ఉండదు. ఇందువల్ల బైనామియల్ టర్మ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి. కాబట్టి ఫాల్స్ ఇక్కడ కూడా కండిషన్. ఆ ఫాల్స్ అంటే రీజనబుల్ ఏంటి? డిగ్రీ అనేది డిగ్రీ ఈజ్ నాట్ డిపెండ్స్, డస్ నాట్ అన్న ఈజ్ నాట్ అన్న ఒకటి మీద కొద్ది. డిగ్రీ ఈజ్ నాట్ డిపెండ్స్ ఏంటి దేని మీద? ఆన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇక్కడ బైనామియల్లో కంపల్సరీ డిగ్రీ 3 ఉంటుందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇందువల్ల ఫర్ సపోజ్ నువ్వు రాసిన దాంట్లో x³ + x² రాసావు. ఇక్కడ పవర్ అంతా 3. అలాంటి సందర్భాలు ఉండొచ్చు. అన్ని కేసెస్ జరుగుతుందంటే చెప్పలేం. అందువల్ల కండిషన్ ఏం చెప్పు? డిగ్రీ నాట్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇక్కడ థర్డ్ పాయింట్ ఇది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి. డిగ్రీ ఆఫ్ జీరో పాలినామియల్ ఈ 0. ఇది ఆల్రెడీ మనం చెప్పుకునే డెఫినేషన్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకునే డెఫినేషన్ ఏంటి? డిగ్రీ ఆఫ్ 0 పాలినామియల్ ఏమవుతుంది? ఈ 0 ఆల్రెడీ చెప్పుకునే డెఫినేషన్. కాబట్టి ఇదేమవుతుంది? ట్రూ. దీనికి రీజన్ ఉండదు. ఎందుకంటే ఏమన్నా అక్కడ డిగ్రీ అనేది 0 అయితే ఆ పాలినామియల్ కంపల్సరీ ఏమవుతుంది? 0. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్. ద డిగ్రీ ఆఫ్ వాల్యూ చూడండి. x² + 2xy + y² ఈజ్ 2 అని ఇచ్చాడు. ఇక్కడ అడిగింది ఏంటి? పాలినామియల్ అడగలేదు. ఇక్కడ ఇది పాలినామియల్ అవుతుందని అనలేదు. ఏమన్నాడు? ఓన్లీ డిగ్రీ అన్నాడు. ఓన్లీ డిగ్రీ అంటే చూడండి సారి. దీని పవర్ అంతా 2, దీని పవర్ కూడా ఎంత అవుతుంది? 1 + 1. 2 వేరియబుల్స్ కాబట్టి 1 + 1 ఎంత అవుతుంది? 2. దీని పవర్ కూడా ఎంత? 2. టోటల్ ఈక్వేషన్ డిగ్రీ ఎంత అవుతుంది? ఆల్ టర్మ్స్ డిగ్రీ ఈక్వల్గా ఉంది కాబట్టి డిగ్రీ వాల్యూ ఎంత అవుతుంది? 2. అందువల్ల ఏమవుతుంది? ట్రూ. డిగ్రీ అనేది మెన్షన్ చేసేటప్పుడు అది పాలినామియల్ అవసరం రూల్ లేదు. ఎందుకంటే వాడు అడిగింది పవర్ మాత్రం అడిగాడు. ఈ పవర్లో హైయెస్ట్ వాల్యూ 2 ఉంది. కానీ ఆల్ టర్మ్స్ వస్తే 1 + 1 2. ఇక్కడ కూడా ఎంత ఉంది? 2. టోటల్ ఈక్వేషన్ డిగ్రీ ఎంత అవుతుంది? 2. అందువల్ల ఇచ్చింది కూడా రైటే కాబట్టి కండిషన్ ఏమైంది? ఇక్కడ ట్రూ అయింది. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్. πr² ఈజ్ మోనోమియల్. πr² ఈజ్ మోనోమియల్. ఇక్కడ చూడండి πr². ఇక్కడ ఇచ్చింది ఏంటి? πr² ఓన్లీ 1 టర్మ్. ఓన్లీ 1 టర్మ్ అంటే ఏమవుతుంది? మోనోమియల్. ఓన్లీ 1 టర్మ్ ఇస్తుంది మోనోమియలే కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 1 టర్మ్ ఉంది. అది ఎందుకు కూడా ఏమవుతుంది? ఇక్కడ కండిషన్ ఇక్కడ ట్రూ. మీకు ఏదైనా కావాలనుకుంటే డెఫినేషన్ రాసుకోవచ్చు. ఏమైనా రాయొచ్చు? ఏ పాలినామియల్ విత్ 1 టర్మ్ ఈజ్ మోనోమియల్. డెఫినేషన్ రాస్తే రాసుకోవచ్చు, రాసుకోకపోతే పర్వాలేదు. అదనా
మీకు మోనోమియల్ అని అంటానికి ఎందుకన్నాను ఇక్కడ రాయాలనుకుంటే ఏ పాలినామియల్ విత్ ఓన్లీ వన్ టర్మ్, ఏ పాలినామియల్ విత్ వన్ టర్మ్ ఈజ్ మోనోమియల్ అని డెఫినేషన్ రాసుకోవచ్చు, లేదు రాసుకోకపోయినా పర్వాలేదు. ఎందుకల్లా ఇక్కడ మనకి లుకప్లో మనకి ఏముంది ఇక్కడ పై ఆర్ స్క్వేర్ ఓన్లీ వన్ టర్మ్ కూడా ఏమవుతుంది మోనోమియల్, ఇచ్చింది మోనోమియల్ కాబట్టి ఇక్కడ ఏమైంది ట్రూ. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఉంది దీంట్లో, give one example each of a monomial and trinomial of degree 10. ఏమన్నా ఇక్కడ గివ్ వన్ ఎగ్జాంపుల్ అడిగాడు. ఎందులోని ఈచ్ ఆఫ్ ఏ మోనోమియల్ ట్రైనామియల్ అని మోనోమియల్ అని ఎగ్జాంపుల్ అడిగాడు కాబట్టి దేన్ని యూజ్ చేసుకోవాలి, పవర్ 10 యూజ్ చేసుకుని చెప్పాలి. చూడండి ఒకసారి డిగ్రీ ఎంత ఇచ్చాడు, డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 10. మరి డిగ్రీ ఈజ్ 10 అయితే మీకు ఏమడిగాడు మోనోమియల్ అడిగాడు. మోనోమియల్ మన మోనోమియల్ ఎన్ని టర్మ్స్ ఉండాలి, ఓన్లీ వన్ టర్మ్ ఉండాలి. ఆ వన్ టర్మ్లో కంపల్సరీ ఉండాలి పవర్ 10 ఉండాలి కాబట్టి ఎక్స్ పవర్ 10 మల్టిప్లికేషన్ వాల్యూ రాసుకోవచ్చు. ఎంతది 3x పవర్ 10. మల్టిప్లికేషన్ వాల్యూ రాయకపోయినా పర్వాలేదు, రాసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ బైనామియల్ ట్రైనామియల్ అంటే ఎన్ని టర్మ్స్ ఉండాలి, ట్రైనామియల్ అంటే ఎన్ని టర్మ్స్ ఓన్లీ 3 టర్మ్స్ ఉండాలి. 3 టర్మ్స్ కాబట్టి ఫస్ట్ టర్మ్ ఎంత 3x పవర్ 10, సెకండ్ టర్మ్ ఇష్టం అంటే x పవర్ 10 నెక్స్ట్ వచ్చింది అంటే x పవర్ 9 x పవర్ 8 అండ్ ఎక్సెట్రా ఉంటుంది కాబట్టి 2x పవర్ 8 ప్లస్ 5. ఎన్ని టర్మ్స్ ఉంది ఇక్కడ 1 2 3 టర్మ్స్ కాబట్టి ఏంటిది ట్రైనామియల్. ఓన్లీ వన్ టర్మ్ అయితే ఏంటి మోనోమియల్. వాడు ఇచ్చిన డిగ్రీ ఎంత 10. చూడండి ఇక్కడ మనకి ఎక్సైజ్ 2.1 కంప్లీట్ అయిన తర్వాత అనదర్ వాల్యూస్ అంటే ఒకసారి ఇక్కడ నోట్ పాయింట్స్. వీ సే దట్ జీరో ఆఫ్ ఏ పాలినామియల్ p of x ఈజ్ ద వాల్యూ ఆఫ్ x ఫర్ విచ్ p of x is 0. అంటే మీనింగ్నెస్ ఏంటి ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో చూడండి సారీ. ఫర్ సపోజ్ ఫంక్షన్ వాల్యూ ఇచ్చాం p of x ఈజ్ ఎంత ఇచ్చాడు p of x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4. ఈ వాల్యూలో ఏ వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ చేస్తున్నామో అంటే ఫర్ సపోజ్ p of -2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ ఇందులో వాల్యూ -2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది therefore -2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 into -2 ప్లస్ 4 ఇది ఈక్వల్ టు ఏమవుతుంది 0. ఈ -2 ఏమవుతుంది 0 వాల్యూ అంటే సబ్స్టిట్యూషన్లో ఏ వాల్యూకి అయితే 0 వస్తుందో ఆ వాల్యూని ఏమంటాం 0 వాల్యూ అంటాం. అందులో దాన్ని ఎలా ఇండికేట్ చేస్తాం ఇక్కడ p of x, దాన్ని దేంట్లో ఇండికేట్ చేస్తాం ఇక్కడ p of x ఈక్వల్ 0. పాలినామియల్ అయితే p of x, పాలినామియల్ p of x ఏ వాల్యూ అయితే మనం సబ్స్టిట్యూట్ చేస్తామో ఆ వాల్యూ 0 వస్తుందో అప్పుడు దాన్ని ఏమంటే అక్కడ p of x ఈక్వల్ 0. అక్కడ x ఏమవుతుంది కంపల్సరీ 0 వాల్యూ అవుతుంది. Another note 2, a constant polynomial has no zeros. ఇందులో కాన్స్టెంట్ వాల్యూ ఎంత 2.